హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. వాటర్ క్రైసిస్, వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు బెంగళూరులో ఉండే ఎవరితో మాట్లాడినా వారంతా వాటర్ క్రైసిస్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడలేని పరిస్థితి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో అందరూ ఎక్కువగా డిస్కస్ చేసేది ఈ ఇయర్ వర్షాలు తక్కువగా పడటం వలన వాటర్ అనేది సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నామని. అందరూ ఇప్పుడు వర్షాలు పడాలి, వాటర్ ప్రాబ్లమ్స్ తగ్గాలని వెయిట్ చేస్తున్నారు. మా దాకా వస్తే మేం కూడా వాటర్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళమే. ఈ వీడియోలో మా వాటర్ కష్టాల గురించి, అలాగే మేము ఈ కష్టాలను ఎలా పోస్ట్పోన్ చేస్తున్నామో చెప్పబోతున్నాను. అంటే మేము వాటర్ని ఎలా సేవ్ చేస్తున్నాం, అలాగే వాటర్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు తోచిన వాటర్ సేవింగ్ టిప్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అవి నేను కావచ్చు, మన ఫాలోవర్స్ కావచ్చు, ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మేముంటున్న ఇల్లు. వాటర్ ట్యాంకర్స్ మీద డిపెండ్ అవ్వాలి అని తెలిసినా ట్యాంకర్స్ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఈ ఇల్లుని రెంట్కి తీసుకున్నాం. 2020 నుంచి ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు వాటర్ ట్యాంకర్ ప్రైజెస్ 550 రూపీస్ ఉండేది. సడన్గా ట్యాంకర్ ప్రైజెస్ హైక్ అవ్వటంతో పాటు కాల్ చేస్తే 1 అవర్లో వచ్చే ట్యాంకర్స్ ఆ రోజు ఈవినింగ్ వరకు రాకపోవటం, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్కి రావడం లాంటివి జరుగుతూ వచ్చాయి. పైగా ఇప్పుడు ఒక వాటర్ ట్యాంకర్ ప్రైస్ డిమాండ్ బట్టి 1000 నుంచి 2000 దాకా పే చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దీనికి తోడు వాటర్ మీ ఇంటికి రావాలంటే మినిమం 3 days ముందే ట్యాంకర్స్ కాల్ చేసి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే వాటర్ డెలివర్ అవుతాయి. మాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది బెంగళూరులో ఉన్నారు. బట్ ఇప్పుడు మేము ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తున్నామో చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 ట్యాంకర్స్లో ఒక ట్యాంకర్ మాది, అంటే 1000 లీటర్స్ ట్యాంకర్ మాది. ఓన్లీ పాత్రలు కడిగేటప్పుడు మాత్రమే ఈ వాల్వ్ను ఆన్ చేసి రిమైనింగ్ టైంలో ఈ వాల్వ్ను ఆఫ్ చేస్తాం. వాటర్ సప్లై అనేది మా ఇంటితో పాటు కింద పార్కింగ్ ఏరియాలో కూడా ఆగిపోతుంది. బట్ వాష్రూమ్లో ఖచ్చితంగా ఒక బకెట్ ఫుల్ నీళ్లు ఉండేలాగా చూసుకుంటున్నాం. ఇలా చేయటం వలన డే మొత్తంలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ బకెట్లో వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కుకింగ్ అండ్ డ్రింకింగ్కి బెంగళూరులో ప్రతి ఏరియాలో ఇలాంటి వాటర్ కేంద్రాలు ఉన్నాయి. ఈ వాటర్ కేంద్రాలు సండేస్ అలాగే పబ్లిక్ హాలిడేస్లో కూడా ఓపెన్లో ఉంటాయి. నేను కనుక్కున్న డీటెయిల్స్ ప్రకారం మార్నింగ్ టైమ్స్ కొన్నిసార్లు ఈ వాటర్ కేంద్రాలు ఓపెన్ లేకపోయినా ఈవినింగ్ టైమ్స్లో ఖచ్చితంగా ఓపెన్ చేస్తామని చెప్పారు. ప్రైజెస్ కూడా కొన్ని ఏరియాస్లో 5 to 10 రూపీస్గా ఉన్నాయి. పర్ పర్సన్ 2 cans క్యారీ చేయొచ్చని కూడా చెప్పారు. ఒకవేళ మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ జిమ్, యోగా లాంటివి చేసే వాళ్ళైతే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి. బట్ వేస్ట్ మాత్రం చేయొద్దండి. ఆఫీసెస్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా కూడా వాటర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రతిరోజు తక్కువ నీళ్లు యూజ్ చేయమని చెప్పండి. అలాగే బ్రష్ చేసేటప్పుడు, ఫేస్ వాష్ లాంటివి చేసేటప్పుడు వాటర్ని రన్నింగ్లో పెట్టకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ని తిప్పి రిమైనింగ్ టైంలో ఆఫ్ చేసేయండి. అలాగే స్నానాలు కూడా తక్కువ నీళ్ళలో పూర్తి చేసేయండి. రోజు మొత్తం వాడే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్తోనే కడగండి. బియ్యం కడిగిన నీళ్ళని కూడా మొక్కలకి పోయటం, లేదంటే గిన్నెలు ఎండిపోకుండా వాడండి. ఇంకొక విషయం అండి, వంటలు కూడా మరీ ఎక్కువ గిన్నెలు అయ్యేవి కాకుండా తక్కువ గిన్నెలు అయ్యేలా చూసుకోండి. అలాగే నీళ్లు లేవు కదా అని బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం కన్నా ఫ్రూట్స్ ఎక్కువ తినటం వల్ల డీహైడ్రేషన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. అలాగే బట్టలు ఉతకగా మిగిలిన నీళ్ళని వాష్రూమ్ కడగటానికి యూజ్ చేయండి. నాకు తెలిసిన, నేను ఫాలో అవుతున్న టిప్స్ని మీతో షేర్ చేశాను. అలాగే మీకేమైనా టిప్స్ తెలుసుంటే ఖచ్చితంగా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.